ఇది కింగ్ ఆఫ్ మై గార్డెన్. సో ఇది నా కరివేపాకు చెట్టు, ఇది నా బుచ్చి కరివేపాకు చెట్టు, నా బేబీ. ఇది ఏం చేయక్కర్లేదు కదా అన్నట్టుగా వేసానండి. మీకు కనిపిస్తాయి, అదేదో కాదు ఉడతా. అయ్యో 2 daysలో ఇది ఇంత పెద్దగా అయిపోయిందండి. ఎక్కువ రోజులు కూడా లేదు, 2-3 days. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. సో ఈరోజు మన వ్లాగ్ దేని మీద అంటే, మా ఇంట్లో నేను చేసుకుంటున్న బుడ్డి గార్డెన్ అనమాట. నేను మా ఇంట్లోకి కావాల్సిన కాయగూరలు, లైక్ టొమాటోస్, పచ్చిమిరపకాయలు, సొరకాయ, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి వేసుకున్నానండి. అవి నేను మీకు చూపిస్తాను, నేను ఎలా గార్డెనింగ్ చేసుకుంటున్నాను అన్నది. ఒకవేళ మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ఫాలో కాండి. నా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సజెషన్స్ నేను ఇస్తాను నేను. ఓకేనా అండి? మా గార్డెన్తో పాటు ఈ పొలం కూడా అప్డేట్ ఇస్తానండి. చూడండి, ఇది నా కళ్ళ ముందర వేసిందే పొలము. ఇది ఎంత పెద్దగా అయిపోతుందో చూడండి. ఇదంతా కార్న్ ఫీల్డ్స్. కనిపిస్తుందా? ఇది ఇంకొన్ని రోజులు పోతే కార్న్ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను నేను మీకు. నా కళ్ళ ముందర 2 daysలో ఇది ఇంత పెద్దగా అయిపోయిందండి. ఎక్కువ రోజులు కూడా లేదు, 2-3 days మ్యాక్సిమం, అంతే. 2 వానలు పడ్డాయి అంతే. కొంచెం లాంగ్ షాట్లో ఇంకా మీకు దూరంగా చూపిస్తా, ఆగండి. చూస్తున్నారా? ఒక 2 daysలోనే ఎంత చేంజ్ వచ్చేసిందో చూడండి పొలానికి. అంత కార్న్ ఫీల్డ్స్ ఇదంతా. ఇది కూడా మీకు అప్డేట్ ఇస్తా. ఓకే, డెఫినెట్గా మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్న దీంతో నేను ఇది చేస్తున్నాను. అంటే మా ఇంట్లో నేను పెంచుకునే కొన్ని మొక్కల్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, చూస్తున్నారా? అదేదో కాదు ఉడతా. అయ్యో అయ్యో అయ్యో, టిక్కు టిక్కు. ఇప్పుడు నేను మీకు ఓవర్ వ్యూ ఆఫ్ మై గార్డెన్ చూపిస్తున్నాను, చూడండి. ఇదంతా నా వెజిటబుల్ గార్డెన్ ప్యాచ్ అనమాట. ఫ్రంట్కి అంతా కూడాను బాగా ఎండ వస్తుంది ఇక్కడ మాకు. అందుకని ఫ్రంట్కి ఎక్కువ టొమాటో ప్లాంట్స్, మిర్చి ప్లాంట్స్, ఇలాంటివన్నీ వేసాను ఈసారి. జనరల్గా అయితే నేను ఇక్కడ ఎప్పుడు బీరకాయ వేస్తాను నేను, కానీ ఈసారి కొంచెం మార్చాను, బీరకాయ వద్దనుకున్నాను. అండ్ ఇక్కడేమో సొరకాయ వేసాను ఈ సైడ్కి. ఈ సైడ్కి ఎందుకు వేసుకున్నాను అని అంటే, నాకు ఇది డెక్ కల్లించుకోవచ్చు కదా, సో అది ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా. నేను ఎక్కువగా దీనికి ఏమి పాదులు కట్టి అంతా ఏం చేయక్కర్లేదు కదా అన్నట్టుగా వేసానండి. మీకు కనిపిస్తాయి, చూపిస్తున్నా. ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది, ఫ్లవరింగ్, కానీ అవంతా ఈవినింగే మనకి పువ్వులు విడతాయి, మార్నింగ్ విడవన్నమాట సొరకాయ చెట్టుకి. ఓకే, చూస్తున్నారా? ఇది టమాటో, ఇవన్నీ నా టమాటో ప్లాంట్స్. ఇవి టమాటోస్ పండాయి, ఇంకా కాయలు ఉన్నాయి. మీకు కనిపిస్తే కాయలుగానే ఉన్నది. కొంచెం లోపలికి వెళ్తాను. ఇవన్నీ కూడా తోటకూర. ఏదో చిన్న పురుగులు ఏవో తిన్నట్టున్నాయి. ఇదంతా తోటకూర, ఇదంతా కూడా తోటకూర అండి. ఇవన్నీ చూస్తున్నారా కాయలు. యాక్చువల్గా టమాటో ప్లాంట్స్కి నేను అప్పుడు చెప్పానన్నాను కదా, ఆకులు కట్ చేసేస్తాను అని చెప్పి. ఒక 1 week అవుతుందండి నేను ఆకులు కట్ చేయక. అప్పుడే చూసారా ఎలా పెరిగిపోయాయో ఆకులు. నేను చూసారా, నేను ఎప్పుడు కట్ చేస్తూ ఉంటున్నట్టు ఆకులు. మీకు ఇక్కడికి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇవన్నీ నా పచ్చిమిరపకాయ చెట్లు కనిపిస్తున్నాయా? బుడ్డి బుడ్డి పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి అని అంటే వేసాను. ఇది ఎక్కడ పడితే అక్కడ తోటకూర అనమాట మాకు. ఇదేమో నా చిక్కుడుకాయ.
ఇది పింక్ కలర్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అది ఆ చెట్టు. ఇది కనిపిస్తుందా? ఓకే, ఇది చెర్రీ టమాటోస్. ఇదంతా కూడా చెర్రీ టమాటోస్. దగ్గరగా చూపిస్తాను మీకు. చెర్రీ టమాటోస్ ఎంత బుద్ధిగా ఉన్నాయి కదా, బుడిబుడిగా. ఇది నా దొండకాయ చెట్టు అండి ఇది. అయితే ఇది మొత్తం ఈ సొరపాదు ఉంది కదా, ఇది మొత్తం దాన్ని డామినేట్ చేసేస్తుంది. దీన్ని కొంచెం నేను సెట్ చేయాలి. ఇదంతా కూడా నా సొరకాయ, ఇదంతా కూడా సొరకాయ చెట్టు అనమాట. ఇదంతా ఏం లేదండి, మా లాన్ మూవింగ్ వాళ్ళు వచ్చి లాన్ మూవ్ చేస్తే ఆ గడ్డి అదంతా కూడా అక్కడ దాని మీద పడింది. అది ఏం కాదు. ఇది కూడా, ఇది మాత్రం నేను సీడ్స్కి వదిలేసాను. ఇది తోటకూర, ఇది సీడ్స్కి వదిలేసాను. అదంతా కట్ చేయొచ్చు. చూసారా, ఇది ఇలాగా మొత్తం పాగిపోతుంది అనమాట. మా డెక్ మొత్తం అల్లుకుపోతుంది ఇది మొత్తం కంప్లీట్గా. అండ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, అక్కడక్కడ ఇది తోటకూర. ఇదంతా కూడా మంచి తోటకూర. ఎక్కువ తోటకూర వేసేసాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము తోటకూర అంటే. సో అందుకని ఈసారి ఎక్కువగా తోటకూరే వేసాను నేను, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ ఇది మొత్తం పుదీనా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బాగా ఉంది పుదీనా, అంటే వాళ్ళ దగ్గర నుంచి మరీ తెచ్చుకొని వేసిన పుదీనా అనమాట. దీన్ని 3 పాట్స్లో వేసాను నేను, దాన్ని డివైడ్ చేసి. ఓకే, సో ఓవరాల్గా ఇవి నా టమాటో ప్లాంట్స్. ఈసారి బీరకాయ వేసాను కానీ అండి నాకు అంతగా రాలేదు. సో దానికోసం నేను ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది మొక్క అంతా కూడా అని చెప్పి ఇంకా నేను తీసేసాను. ఇక్కడ అయ్యో, ఇది ఈ డెక్ కిందన ఒక ర్యాబిట్ ఉంటుంది. ఆ ర్యాబిట్ ఇలా కొరికి పారేస్తూ ఉంటుందండి, చూస్తున్నారా? అయ్యో, ఇదిగోండి డెక్ కిందన ఒక ర్యాబిట్ ఫ్యామిలీ ఉంటుంది మాకు ఈ డెక్ కిందన. సో అది మొత్తానికి కొరికి పారేస్తూ ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం నాకు ఈ ర్యాబిట్స్ తోటి. ఓకే, కానీ అది దాని ఫ్యామిలీ మొత్తం ఒక 4 ఉంటారు. వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, మొత్తం 4 ఉంటారు దాని కింద. సో నేను కూడా దాన్ని ఏమి ఇబ్బంది పెట్టాను. అండ్ ఇది నా అంతకుముందు కూడా ఒక వ్లాగ్లో నేను మీకు చెప్పాను, ఇది నా ఫిగ్ ట్రీ అనమాట. కనిపిస్తుందా? చూడాలి ఏదో ఒకటి. ఇదంతా కూడా పుదీనా. ఇదిగోండి చెప్పానా 3 పాట్స్లో వేసానని. ఇది కూడా పుదీనా అనమాట. సో ఇది చూస్తారా, ఇది నా ఒక మల్లె చెట్టు. ఇది మరీ లావుగా ఉండదు, ఇది మామూలు నార్మల్ మల్లెపువ్వు అనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి దీని కాపంతా అయిపోయింది, ఒక విడత అయిపోయింది. అంతా ఆకులన్నీ దూసేసి మళ్ళీ వచ్చింది. దీన్ని కొంచెం మళ్ళీ దుయ్యాలి, దీన్ని చేస్తా. ఇది ఒకటి చెయ్యాలి ఈ పని. చూస్తున్నారా, ఇది ఆల్రెడీ ఒకసారి కాపంతా వచ్చేసింది. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ మల్లె, ఇది స్టార్ మల్లెలాగా ఉంటుందండి. చూడండి, కనిపిస్తుందా మీకు? ఎంత మంచి స్మెల్ ఉంటుందో. ఇదైతే చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఎక్కువ బడ్స్ అన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. దీనికి కూడా ఆకులు తీయాలి. అండ్ ఇది లక్ష్మీ తులసి, ఇది కనిపిస్తుందా? ఇదంతా కూడాను లక్ష్మీ తులసి. ఈ సీడ్స్ నేను ఒక 6 months బ్యాక్ అట్లా మేము ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు అక్కడ నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో ఆ సీడ్స్ని నేను వేశాను, అవే బాగానే వస్తున్నాయండి. టచ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మరి, ఇది రామ తులసినా కృష్ణ తులసినో తెలీదు. ఇది ఒకటి నా దగ్గర ఉన్నాయిలేండి, అవి కృష్ణ తులసి ఉన్నది. అదే ఇదంతా కూడా తోటకూరే అండి. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తోటకూర ఉంటుంది. ఇది ఎర్ర తోటకూర. ఇది గంగవెల్లి, ఇదంతా కూడా గంగవెల్లి. ఇది బేసిల్ అండి, స్వీట్ బేసిల్. ఎక్కువ పాస్తాస్లోకి నేను ఎక్కువ వాడతాను. ఇది రోజ్మెరీ ప్లాంట్.
అసలైన కింగ్ ఆఫ్ మై గార్డెన్ ఏంటో చూపించేదా? టటడాయ్, కనిపిస్తుందా? ఇది కింగ్ ఆఫ్ మై గార్డెన్. సో ఇది నా కరివేపాకు చెట్టు, ఇది నా ప్రాణం, ఇది అసలైన నా చెట్టు అనమాట. సో ఇది కింగ్ ఆఫ్ మై గార్డెన్ అనమాట. ఇదే నా అస్సలు సిసలైన కింగ్ ఆఫ్ మై గార్డెన్. ఇది చూస్తున్నారా, ఇది నాకన్నా కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. ఇది నా బుచ్చి కరివేపాకు చెట్టు, నా బేబీ ఇది. ఓకే, మీకు కూడా ఒకవేళ దీని గురించి డీటెయిల్స్ కావాలన్నా, ఎలా పెంచుకోవాలి అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ మీలో కూడా ఉన్నదంటే కమెంట్ బిలో మీరు నాకు కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా దీని మీద సపరేట్ వ్లాగ్ చేసి నేను మీకు అందరికీ పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఎలా ఉందండి? నచ్చిందా నా గార్డెన్? నచ్చిందా మీకు నా వెజిటబుల్ గార్డెన్? ఒకవేళ నచ్చింది అని అంటే చెప్పండి, నేను డెఫినెట్గా మీకు నెక్స్ట్ టైం నుంచి చిన్న వ్లాగ్స్ చేస్తాను గార్డెన్ మీద కూడా. ఒక్కొక్క ప్లాంట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టమాటో ప్లాంట్ కేర్ ఎలా తీసుకోవాలి, మిర్చి ప్లాంట్ కేర్ ఎలా తీసుకోవాలి, సొరకాయ ప్లాంట్ కేర్ ఎలా తీసుకోవాలి, ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్లాగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. So until then, keep gardening.